సార్ మా చెన్నూరండి. అలవాల కృష్ణయ్య, అలవాల బసవయ్య పొలాలు పంచుకొని గత 20 సంవత్సరాల క్రితం పంచుకొని వీళ్ళు పొలాలు గొడవలు పెట్టుకొని, మరి పొలాలు గొడవలు ఉంటే ఉండొచ్చు కానీ సార్ మనుషులను కొట్టుకోవటం, చంపుకోవటం, మరి ఇదేంటి సారు? ఆయన గేదెల కాడు ఉంటే ఆయన కొట్టి పగులు కొట్టి నైట్ వచ్చి మళ్ళీ పొలానికి గడ్డి మందు కొట్టారు. ఆయన సాగు బతుకులలో ఉండే ఆ నైట్ వాళ్ళు హాస్పిటల్లో సీరియస్గా ఉండి ఆయనకు సీరియస్గా హాస్పిటల్లో ఉంటే వీళ్ళు పగులు వచ్చి గడ్డి మందు కొట్టి, మాకు నాయకులు ఉన్నారు, రాజకీయం ఉంది, మాకు 10 ఓట్లు ఉన్నాయని చెప్పేసి మా పక్షాన్ని అందరూ ఉన్నారు. ఆడపిల్లగాళ్ళు మీకెవరు ఉన్నారు, అసలు మీకెందుకు పొలం ఆడపిల్లగాళ్ళు వాళ్ళకి అని చెప్పేసి మేము మగ పిల్లగాళ్ళం మాకు కావాలని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని అట్ట కొట్టి వాళ్ళని ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు? వాళ్ళకి న్యాయం చేయరు. ఆడపిల్లగాళ్ళకైతే న్యాయం లేదా సార్? ఆడపిల్లగాళ్ళు అయితే నేను పొలాలు వద్దా, వాళ్ళు బ్రతకొద్దా సార్? వాళ్ళు ఆడపిల్లగాళ్ళ తండ్రి అని చెప్పేసి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళని ఏడిపించి కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఆయనకు సీరియస్గా ఉంది సార్, ఆయనకు న్యాయం చేయండి. పొలం అంతా ఇట్లా కాలబెట్టారు సార్, మందు కొట్టి ఎండిపోయింది 3 ఎకరాల పొలం. ఆ పొలానికి న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి, ఆడపిల్లగాళ్ళ తండ్రికి న్యాయం చేయండి సార్. మీకు వందనాలు. కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, చెన్నూరు గ్రామంలో అలవాల కృష్ణ నేను అల్లుడినండి, పెద్దల్లుడిని. నేను మొన్న గత శనివారం రోజు కల్లూరులో నేను వెల్లింగ్ చేసుకుంటుంటే నన్ను వెంటాడి ఎటు చూసినా చూసుకుంటుండి వాడొక్కడే చేసి వాడు ఏడే ఉండని చెప్పి ఆలోచించుకుంటా నన్ను చూసి ముగ్గురు, ప్రవీణు, ఏను బాబు, సుధాకర్ చూసి ముగ్గురు కలిసి ఇంటి పొలం కాడికి వెళ్ళి, అరే వాడు ఆడే ఉండరా, ఎవడూ లేడు, వాడు ఆడకే ఉండాలని చెప్పి పోయి అలవాళ్ళకి మా మామయ్య ఇక్కడికి పోయి ఆడ మా మామయ్యని 5 గంటల సమయంలో చూసి ప్రవీణ్ అని కుర్రోడు ముందెళ్ళి చూసి సుధాకర్ అని ఏనుబాబుని రమ్మని చెప్పి ఇద్దరు కలిసి ఏకంతో కొట్టుకుంటూ లంజొడక నీకు కర్రలతో కొట్టి కత్తులతో తీసుకొని ఆయన ఇబ్బంది చేసి నానా బురదలో తొక్కి ఎక్కడ పడితే అక్కడ గుద్ది ఆయన సాగు బతుకుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సాగు బతుకులో ఉన్నారు. ఖమ్మంలో ఆపరేషన్ సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఇప్పటికీ నన్ను గనక సంపాలని ఎంతో వేధిస్తున్నారు. ప్రవీణు, సుధాకరి, ఏణుబాబు, అలవాల బసవయ్య, అలవాల కృష్ణయ్యని అసలు ఏమి చేయాలన్నా మా తరపున నాయి 10 ఓట్లు ఉండయి. 10 ఓట్లు ఉండయి, ఎవడు ఏమి చేయలేడు. నీ తరపున అధికారం నా వైపే ఉంది, అందరూ నా వైపే ఉన్నారు. ఎస్ఐ గారు కూడా మేమీ చెయ్యలేదు అని చెప్పి కొట్టుకుంటా అని చేశారు. చేశాక పొలం కాడికి వచ్చేలాగా చేసి చెందాక పొలం అంతా మందు కొట్టేశారు. మొత్తం ఎండిపోయింది. అది చేతికి వచ్చింది, మొత్తం ఎండిపోయింది. ఎండిపోయాక ఎస్ఐ గారు వచ్చి చూసి అమ్మాయి ఇంత దారుణం జరిగింది, ఈ దారుణానికి ప్రతిఫలం నేను నీకు అండగా ఉంటా, నేను ఇది న్యాయం చేస్తా, ఎవరు చేయకపోయినా నీ తరఫున నేను ఉంటానని అండగా చెప్పింది. ఆ ఎస్ఐ గారికి నా యొక్క వందనాలు. ఇక్కడ ఉన్న టీవీ వారికి అందరికీ నా వందనాలు. నాకు ఏం చేస్తారో న్యాయం చేయండి మా తరఫున. తాలూరు వెంకటాపురం. మా మేనమామలు ఇద్దరు, బసవయ్య, అలవాల కృష్ణయ్య ఇద్దరు మా మేనమామలు. వాళ్ళు ఎప్పుడు పొలం గొడవలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి. కానీ ఈ పొలం గొడవల్లో వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుకుంటుంటున్నారు. మేము కూడా చెప్పినాము, మాట్లాడమని చెప్పినాము, మాట్లాడుకున్నారు, అయినా వినలేదు. ఈ అలవాల కృష్ణయ్యకి బాగా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ పంట నష్టం కానీ లేకపోతే గోడ కొట్టుకొని గోడలకు దెబ్బలు తగలటం అవి బాగా ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. అలవాల కృష్ణయ్య న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. కొడుకులు ముగ్గురు వెంటనే, బస్సు వాళ్ళ కొడుకులను వెంటనే, బస్సు వాళ్ళ కొడుకులను వెంటనే, వాళ్ళ కొడుకును వాళ్ళ కొడుకులను కుమారులు అందరిని వెంటనే.